నా పేరు ఇబ్రాహిం అండి. ఇక్కడ మాది 8th వార్డు మాది. ఇక్కడ అంతిరెడ్డి గారు చేసిన అభివృద్ధి కోసము ఎన్ని చెప్పినా ఇప్పుడు మీరు ఆల్రెడీ అందరితో మాట్లాడారు, ఓటర్స్ మహాశనులతో. వాళ్ళు ఎంత మాట్లాడారో మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. వాళ్ళు చేసిన అభివృద్ధి అనేది మనకు క్లియర్గా ఇక్కడ కళ్ళకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, చిన్న ఒక మొరం కుప్ప ఓపించేసి దాన్ని పబ్లిసిటీగా చేసి దాని పబ్లిక్లో ఏదో హడావుడిగా చేసి ఫోటోలు పెట్టేసి చెప్పడం తప్ప వాళ్ళు చేసిన పనులు అలాంటివి ఏమీ లేవు. ఏదో పెద్ద పెద్ద జెండాలు పట్టుకొని పెద్ద మైకులు పెట్టుకొని తిరగడానికి మాత్రాల ఇక్కడ పబ్లిక్ ఎవరేం చేశారో వాళ్ళకి క్లారిటీ ఉంది. వాళ్ళు ఖచ్చితంగా క్లారిటీగా ఉన్నారు. వీళ్ళని భయభ్రాంతులను చేసి వాళ్ళని ఓటు అడగడము, ఇద్దరిద్దరు పక్కకు తీసుకెళ్ళి మీకు డబ్బులు ఇస్తాము, ఇలాంటి చేయడం తప్ప వాళ్ళు ఇంకేం చేయట్లేదు. ఏదో పబ్లిక్లో మేము నలుగురు దింపుతున్నాము, డబ్బులు ఇచ్చి మనుషులు వీళ్ళందరూ డబ్బులు ఇచ్చే వచ్చిన వాళ్ళు కారు. వీళ్ళందరూ ప్రేమతో వచ్చిన వాళ్ళు, ఇక్కడ డబ్బుల కోసం అభిమానంతో వచ్చిన వాళ్ళు. ఇలాంటి భయభ్రాంతులకు వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇంకోటి యూత్ కాదండి, యూత్ అనేది కాదు. మేము కూడా పెట్టాము. మన దగ్గర యూత్లో మేము 9th వార్డులో యూత్ రమేష్ గారు అని చెప్పి యూత్ పెట్టాము. ఇంకో రమేష్ నాయక్ అని చెప్పేసి 7th వార్డులో యూత్ పెట్టాము. మేము అక్కడ కూడా ఉన్నారు. కాకపోతే ఒక పెద్ద మనిషి అనే అతను ఉండాలి. ఒక పెద్ద మనిషి అతను ఉండాలి కాబట్టి మా పెద్ద మనిషిని మేము ఎంచుకున్నాము. ఇంకోటి ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లు ఎలా పడితే వాళ్ళకి క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మేము ఏం చెప్పాలో మమ్మల్ని నమ్మట్లేదు సార్ అనేసి అడిగితే ఆయన అంటున్నారు, బాబు మీరు పిచ్చోళ్ళరా, మీరు పిచ్చోళ్ళు, మీరు మమ్మల్ని ఫాలో అయిపోండి, మీరు పిచ్చోళ్ళరా బాబు, మాకు కాంగ్రెస్ కోట్లు వస్తలేమని అడగండి, మీరు కూడా ఉన్న మమ్మల్ని ఫాలో అయిపోండి, మేము ఎట్లా అబద్ధాలు చెప్పినాము మీరు నాకంటే డబల్ అబద్ధాలు చెప్పండి అని చెప్పి చెప్తున్నారు. మాకంటే డబల్ అబద్ధాలు చెప్పండి, తులం బంగారం కూడా 2 తులాలు చెప్పండి, ఇండ్లు ఇస్తామని చెప్పండి, తులం బంగారం కూడా 2 తులాలు చెప్పండి, 10,000 ఇస్తామని చెప్పండి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళకి 2,500 నేను చెప్పినా కదా మీరు 5 చెప్పండి. ఇన్ని రోజులు మనం పీడ్చుక తిన్నది ఎవరు చూడరా బాబు, మీరు కోడికి ఎంత బొచ్చు వీకిన లాస్ట్లో కొన్ని ఇత్తులు వేస్తాం కదా, పబ్లిక్ కూడా అలాంటి వాళ్ళే అని చెప్పిండు రేవంత్ రెడ్డి. అట్లాంటి వాళ్ళ మేము కామంత మోసపోము. ఖచ్చితంగా మీకు ఈ ఎలక్షన్లో మీకు సమాధానం చూపిస్తాము. జై తెలంగాణ, జై తెలంగాణ.